అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు ఆ శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ యొక్క శుభవార్తలు మీ తల్లిదండ్రులతో బంధుమిత్రులతోటి పంచుకోవడం జరుగుతుంది. పార్టీలు కూడా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ రోజు ఇబ్బంది కలిగించేటటువంటి భావోద్వేగ విషయాలను మీరు ఈ రోజు వదిలించుకోవాలని మంచిగా ప్రయత్నాలు చేస్తారు. ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వకండి, తొలగించండి. జీవితాలు ముందుకు సాగడం జరుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగించడానికి ఈ రోజు ప్రయత్నాలు చాలా అవసరమవుతాయి. ఈ రోజు అకస్మాత్తుగా ఈ రోజు కొన్ని పథకాలు విజయవంతమవుతాయి. ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన పనులు కూడా సానుకూలంగా జరిగిపోతాయి. ఈ బ్యాంకులో రుణాలు తీసుకోవాలనే ఆలోచనలు ఉంటే కానీ రుణాలు అందుతాయి చేతికి. ఆటంకాలు తొలగించబడతాయి. సొసైటీలో గౌరవించబడతారు. రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. భూమికి సంబంధించి ఏదైనా చికాకుంటే అది కూడా తొలగించబడుతుంది. ఉద్యోగాల ప్రమోషన్ కోసం ప్రయత్నాలు ఉంటే మరి అవకాశాలు కూడా మరి ఉన్నాయి. ప్రమోషన్ పొందే అవకాశాలు లభిస్తాయి. పాజిటివిటీగా ఆలోచించే వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల, పాజిటివ్ గా ఆలోచించటం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఆందోళన ఒత్తిడిని తొలగించుకోండి, ఉపశమనం పొందుతారు. ఇక ఈరోజు సానుకూల మరి ప్రతికూల అంశాల గురించి ఆలోచించండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. దగ్గర వ్యక్తులతో మాత్రమే ఈ రోజు వ్యతిరేకంగా ఏదైనా చేయగలరు. ఇతరుల మాటలకు రావద్దు. మీరు తొందరగా వచ్చే గుణాన్ని కలిగి ఉన్నారు. ఇతరుల మాటలు తొందరగా రావటం వల్ల మీకు నష్టం అనేది చేకూరుతుంది. సమస్యలు చిక్కుకుంటారు. ఈ రోజు చదవడం, రాయడం వంటి పనులలో మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి. కాగితంపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకం చేయాలి. ఏదైనా అధికారిక ప్రయాణం కూడా ఏర్పాటు కావచ్చు. ప్రేమ వ్యవహారాలలో ఈ రోజు కాస్త ఆలస్యం అనేది ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఏదో రక్తపోటు సమస్యలు పెరుగుతాయి. రెగ్యులర్ హెల్త్ చెకప్లను చేస్తూ ఉండాలి. ఒంటరిగా పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీ మీద మీకు నమ్మకం ముఖ్యం. ప్రజలను కలుసుకునేటటువంటి విషయాలు జరుగుతాయి. వాటిని ఈ రోజు అంగీకరించకండి. లక్ష్యాన్ని సాధించడానికి మీరు సంయమనం పాటించాలి. పురోగతి యొక్క వేగం నెమ్మదిగా ఉంటుంది. మీరు ముందుకు సాగడానికి వృత్తిని కొనసాగించండి. ఈ రోజు మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని మంచి పనులు కూడా చేస్తారు. మరియు మంచి సమయం మీకు దొరుకుతుంది. మంచి వ్యక్తులు కూడా పరిచయం అవ్వడం జరుగుతుంది. ఈ రోజు మీకు కొన్ని బాధల నుంచి ఉపశమనం కూడా పొందడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. నిద్రలేని సమస్య వల్ల బాధపడుతున్న వారు ఈ రోజు హనుమాన్ చాలీస 11 సార్లు ఉదయమే పఠించాలి. ఇక లక్కీ సంఖ్య 40 మరియు లక్కీ కలర్ అయితే తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.